హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఒక గుడి అయితే చూపించబోతున్నా. మీకైతే మంచి దేవాలయం అయితే మీరు చూడడానికి అయితే రెడీగా ఉండండి. బయలుదేరబోతున్నాను నేను ఇప్పుడు. బండి ఇట్లా ఇన్నే ఉంది. బండి తీసుకొని అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నా. మీరైతే రెడీగా ఉండండి, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒట్టెం అనే గ్రామంలో ఒక తిరుపతి అని చెప్పేసి, తిరుపతి తర్వాత తిరుపతి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఇక్కడ మన ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్ద కమాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చూడండి, మన వీడియో అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ ఊరు దాటంగానే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం అయితే దర్శనం ఇస్తుంటుంది లెఫ్ట్ సైడు. చూడండి, గుడి లోపలికి కూడా కొంచెం లోపలికి అయితే వెళ్దాం, చూపిస్తా. ఇక్కడ బయట నుంచి అయితే మొత్తం క్లియర్గా చూసుకోండి ఒకసారి. అయితే మన లెఫ్ట్ సైడే ఆ పైనకి గుట్ట మీదకి పోతుంటే లెఫ్ట్ సైడు ఆంజనేయ స్వామి దేవాలయం మనకు దర్శనం ఇస్తుంటుంది. చూడండి ఒకసారి, కొంచెం లోపలికి కూడా కొంచెం వెళ్ళి చూద్దాం. ఇక్కడ మరి లోపలికి కాదు, బయటనే. ఇక్కడ నుంచి అయితే చూపిస్తా, చూడండి. ఈ తర్వాత మనం ముందు పచ్చని వాతావరణంతోన మనకు మంచి పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలితోన మనకు ప్రకృతి అయితే అందిస్తుంది. ఇక ముందల ఈ చెరువు లెఫ్ట్ సైడ్ మనం గుట్టకు గుడి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా చెరువు ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది చెరువు అయితే. ఇంకా చూడండి ఒకసారి మొత్తం మనకు చూసే కాకుండా మనకు మీకు అందరికీ మంచి జరగాలంటే మనకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇగో లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా మొత్తం కట్ చేసిన గుట్ట అయితే కనబడుతుంటుంది. ఇక్కడనేమో ఒట్టెం పోయే దారి, మెయిన్ రోడ్కు వెళ్ళే దారి. ఇప్పుడు గుట్టకైతే వెళ్తున్నాం మనం. చూడండి, కనబడుతుంది కదా. ఇగో ఇక్కడ కమాను, మనకు రెండో కమాన్ అన్నట్లు ఇది. ఇగో రెండో కమాను ఇట్లా ఉంటుంది మనకైతే. గేట్ కాడ ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళంగానే మనకు ఇదైతే తాండా. ఇగో మన గుట్టకు ఇంకా గుట్టకు పైకి వెళ్తున్నాం అనగానే మనకు స్వాగతం పలుకుతుంటాయి రెండు విగ్రహాలు అయితే. ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది పైన. ఇంకా స్వాగతం పలుకుతుంటాయి మనకు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా రావాలంటే ఒట్టెం గ్రామం మనకు చర్చల్లో దాటంగానే హైదరాబాద్ నుంచి ఇక్కడ వస్తుంటే ఉంటుంది. ఇక కొంచెం పైనకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ టర్నింగ్లో ఉడకంగా ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉడకంగా మనకు దర్శనం ఇస్తుంటుంది. చూడండి, రైట్ సైడు గుట్ట ఎక్కుతుంటే రైట్ సైడు. ఇక దగ్గరికి అయితే వెళ్దాం. కొంచెం దగ్గరికి వెళ్ళి మంచిగా క్లియర్గా చూడండి మీరు ఉడక. చూస్తారు కదా, మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంటుంది రైట్ సైడ్ అయితే. మనం ఇప్పుడైతే పైనకి అయితే వెళ్దాము. ఇప్పుడు పైనకి వెళ్ళగానే మనకి ఏమేమి ఉంటాయి ఏందనేది అయితే ఇగో మూడో కమాన్ ఇది. మనం గుళ్ళకి వెళ్తుంటే మూడో కమాన్ అనేది. ఇక గుళ్ళకు మనం వెళ్తామనగా కమాన్ అయితే ఇది. గుడి బయట గుట్ట పైనకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇగో ఈ గుడి బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. ఇగో ఆ పైనుంచి చూస్తుంటే పచ్చని ఈ చైన్లు, ఈ పార్కు ఇదంతా కనబడుతుంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. గుడి లోపలికి అయితే చూడండి, ఇదంతా చూసుకున్న తర్వాత గుడి లోపలికి అయితే వెళ్దాం. గుడి లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు మనం. ఇగో ఈ మూడో కమాన్ అన్నారు. గుడి లోపలికి మనకు లోపలికి వెళ్తుంటే మూడో కమాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఉడకంగా రండి. ఎప్పుడన్నా మీకు వీలు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడికి మంచి మంచి సినిమా యాక్టర్లు ఉడక వస్తుంటారు. మహేష్ బాబు గారు వాళ్ళ వైఫ్ ఉడకంగా వచ్చారు. ఆమె పేరేం పేరో నాకైతే తెలీదు. ఇక సినిమా యాక్టర్లు, మంచి పొలిటీషియన్ లీడర్లు వాళ్ళైతే వస్తుంటారు. చాలా బాగుంటుంది. ఎందుకంటే
ఇగో పైనుంచి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇగో మనం పైనకి గుడి లోపలికి వెళ్తుంటే ఇగో కృష్ణుని విగ్రహం దర్శనం ఇస్తుంటుంది లెఫ్ట్ సైడ్, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం. మనం ముందుకెళ్ళి చుట్టుముట్టు ఏమేమి ఉన్నాయనేది ఇక చూడండి. మీరు ఉడకంగా వచ్చి ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామి అయితే దర్శించుకోండి, మీకు ఉడకంగా మంచిగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక అయితే ఈరోజు సోమవారం కాబట్టి పెద్ద భక్తులు అయితే ఎవ్వరు లేరు. ఇక అన్ని గుళ్ళు అయితే తాళాలు వేసుకొని ఆ గేట్లు బంద్ చేసుకొని అయితే ఉంది. ఇక నేను మా వాళ్ళు ఉంటారు కాబట్టి పైన నేనైతే వచ్చాను. దళ్తామరా మా వాళ్ళు ఉంటారు కాబట్టి అడిగి ఇక్కడికి అయితే వచ్చాను నేను. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. భగవంతునికి మొక్కితే మాత్రం ఎప్పుడైతే మనలా తక్కువ అయితే చూడడం. దేవునికి మొక్కుతుంటే మనకు మొక్కే కొద్ది అయితే దేవుడు చూస్తూనే ఉంటాడు. మీరు కూడా రండి, ఒకసారి వచ్చి చూసుకోండి. ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మీరైతే ప్రతిదీ అయితే జాగ్రత్తగా చూడండి. ఇంకా కొద్దిగా పైనకి అయితే వెళ్తాము. అయితే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇంకా చాలా అయితే ఉంటాయి. ఒకసారి పైనకి అయితే వెళ్దాం మనం. పైనకి వెళ్ళిన తర్వాత ఆ రౌండ్గా ఏముంది ఏం కథ అనేది అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. ఈ గుడి ఈ మాదిరిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరైతే వచ్చి చూస్తే మాత్రం మన తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అంతకన్నా తక్కువ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. తిరుపతి ఇప్పుడు తిరుపతి రానోళ్ళు ఇక్కడికి ఒట్టెం రావచ్చు అనేది అయితే చాలా మంది అయితే వాళ్ళ నమ్మకము. తిరుపతి పోనాడు ఇక్కడికి రావాలని చాలా మంది అయితే చెప్పుకుంటుంటారు. ఇంకా మనం రౌండ్గా అయితే ఒకసారి తిరిగొద్దాం. ఈ రౌండ్గా చూసి అవతల నుంచి ఇంకా మనకేం దర్శనం ఇస్తుంటాయి ఏందేందనేది అయితే చూద్దాం ఒకసారి. భక్తులు వచ్చి ఈ రౌండ్గా అయితే ఇక్కడ సైడ్ అయితే మనం దర్శనం చేసుకోవడానికి అయితే ఇక్కడ రౌండ్గా అయితే గుడి చుట్టూ తిరగడానికి అయితే బాగుంది. ఈడ ఉన్నదైతే ఏదో చరిత్ర ఉంది. నేనైతే ఇంతకుముందు ఒక వీడియోలో చేసిన, కానీ ఆ వీడియోలో మనకు ఒక పూజారి కానీ మా ఫ్రెండ్ ఒక అతను చెప్పినుండే అందులో ఆ వీడియోలో మొత్తం క్లియర్గా. అయితే మనం ఏం చేసినామంటే ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చేసే వీడియోలో మనకు ఆ చరిత్ర కొంచెం తెలీదు కాబట్టి చెప్పలేకపోతున్నా. ఎవరేమనుకోవద్దు, తెలియంది మరి ఇది అంతెందుకు చూపిస్తున్నామని అయితే బ్యాడ్గా అయితే కామెంట్లు పెట్టవద్దు ఫ్రెండ్స్. దేవుని గురించి మనకు తెలిసినంత చెప్పుకోవడం అయితే అదే గొప్పతనం. తెలియంది వదిలేసేయాలి. ఇంకా మనకన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి కూడా చేద్దాం. ఈరోజు అయితే ఎవరు లేరు కాబట్టి ఎవరిని అడగలేకపోయినాం. ఇంతకుముందు వీడియోలో అయితే మనకు అక్కడ ఉన్న గుడి పంతులు ఉంటాడు కదా పూజారి, అతను అయితే మనకు కొన్ని గుడి చరిత్ర గురించి అయితే కొన్ని చెప్పినుండే. ఆ వీడియోలో చెప్పింటే నేను ఉడకంగా, కానీ ఇంకా ఇప్పుడైతే మనకు కొన్ని మర్చిపోయినా, చెప్పలేకపోయినా. ఇంకా ఇక్కడ నేనైతే గుడికాడ మొక్కి ఎవరు ఉండరు ఆడ, పూజారి వాళ్ళు అయితే ఎవరు లేరు ఈరోజు సోమవారం కాబట్టి. మనకు ఏదో వారం అయితే ఉంటుంది ఖచ్చితంగా, చెప్తా నేను. ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే చేసి చెప్తా ఫ్రెండ్స్, మీకు అంత డీటెయిల్గా మొత్తం చెప్తా. ఇప్పుడైతే నేను కూడా ఇంకా ఇంటికి వెళ్తున్నా. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఇంతే, పెద్ద ఏం చెప్పడానికి అయితే నేను ఈరోజు అయితే గుడి ఓపెన్ ఉంటుందనే వచ్చిన. ఓకే ఫ్రెండ్స్.